పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్తే. నా పేరు నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం జిల్లా కన్వీనర్. ఏంటన్నా అసలు ఈ విషయం ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ గొడవ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులమంతా కూడా కలిసి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా గత 6 నెలలుగా శాఖ నిర్మించుకోవడం జరుగుతుంది. శాఖ అంటే ఏంటంటే ఈవినింగ్ మేము స్టూడెంట్స్ అంతా కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, గేమ్స్ ఆడడం, కబడ్డీ, ఖోఖో వంటి గేమ్స్ ఆడుకొని మేము మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఇదే మేము 6 నెలలుగా చేస్తూ వచ్చాం. అయితే నిన్న కొంతమంది ఏవైతే దేశ విచ్ఛిన్నకర శక్తులుగా ఉన్నారో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ గూండాలు మేము శాఖ చేస్తున్న టైంలో మా వద్దకు దాదాపుగా 200 మంది వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడికి వెనుకున్న ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. ఏదైతే మన సాగర తీరాన జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రోగ్రాం కోసం నిన్ననే ఈ దేశ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నం దిగారు. అయితే ఇదేదైతే ప్రోగ్రాం జరుగుతుందో ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఏదైనా అలజడి సృష్టిస్తే మేము వైరల్ అవుతాం అనుకున్నారో ఏమో, కానీ ఎవరైతే దేశ విచ్ఛిన్నకర శక్తులు కమ్యూనిస్టు భావజాలాలతో యూనివర్సిటీలో విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళు ఎవరైతే ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ ఉన్న గూండాలందరినీ కూడా చేర్చి మా మీద దాడి చేయడం జరిగింది. మేము శాంతంగా మేము ఏదైతే డైలీ యాక్టివిటీస్లో భాగంగా మేము చేసుకుంటూ పోతున్నామో ఆ శాఖని అడ్డుకోవడం జరిగింది. అయితే నిన్న మేము 6 ఉన్న దగ్గర వాళ్ళు 200 మంది వచ్చి మా మీద దాడి చేశారు. వెంటనే మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఈ విషయం మీద ఆంధ్ర యూనివర్సిటీ ఎవరైతే వీసీ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా మాట్లాడలేదు. ఈ చేతకాని వీసీ దేశ విచ్ఛిన్నకర శక్తులకు తొత్తుగా మారాడు. బాగానే ఉంది, మీరు వీసీని అంటున్నారు, వాళ్ళు వీసీని అంటున్నారు. అన్న, ఇప్పుడు అక్కడ ఏదైనా మత ప్రచారాలు కానీ రిలీజియస్ హేట్రెడ్ కానీ స్ప్రెడ్ అయితే ఫస్ట్ కండెమ్ చేసేది ఏబీవీపీ. ఈరోజు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ల చరిత్ర ఈరోజు స్టార్ట్ అవ్వలేదు. ఆర్ఎస్ఎస్ మొదలై 100 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ మొదలై కూడా 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ శాఖ నడిపిస్తూనే ఉంది, ఆర్ఎస్ఎస్ శాఖ నడుస్తూనే ఉంది. 6 నెలల నుంచి మొదలు పెట్టామన్నారు. అది మేము స్టూడెంట్స్ గా ఉన్నాం. మేము స్టూడెంట్స్ గా ఉండి మేము అక్కడ స్టూడెంట్స్ అందరం కూడా లోకల్ స్టూడెంట్స్ అందరం కూడా కలిసి స్టూడెంట్స్ స్నేహ మిలాన్ అనే ప్రోగ్రామ్ తో మేము అందరం కలిసి ఈ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి ఈవినింగ్ మేము డిస్కస్ అవుతాం. అంటే ఇప్పుడు డైలీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ, మేము కబడ్డీ ఆడతాం, ఫిజికల్ స్ట్రెంత్ కోసం కబడ్డీ ఆడతాం. మా ఆర్ఎస్ఎస్ ప్రార్థన చేస్తాం, ఎండింగ్ లో ప్రార్థన చేసుకుని డిస్కస్ అయిపోతాం. మేము ఎవరిని కలుపుకోము, ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చి జాయిన్ అవ్వండి అని అడగం. మా పని మేమున్న 10 మంది మా పని మేము చేసుకొని పోతాం. మీరు అందరూ స్టూడెంట్స్? అందరం స్టూడెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, బయట వాళ్ళు వచ్చారు అంటున్నారు. అన్న, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్, చదువుకుంటున్న వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే సంస్థలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. శాఖలు ఈరోజు దేశవ్యాప్తంగా శాఖలు జరుగుతూనే ఉన్నాయి. అలానే ఆంధ్ర యూనివర్సిటీ కూడా అక్కడ యూనివర్సిటీలోకి వచ్చే వాళ్ళలో బయట వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళ బయట వాళ్ళు అంటే ఎవరు అంటే స్టూడెంట్స్ కాని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అందరూ స్టూడెంట్స్, విశాఖపట్నంలో చదువుకుంటున్న స్టూడెంట్సే. అది అక్కడ జరిగేది కూడా స్టూడెంట్స్ కి సంబంధించిన స్నేహ మిలన్. వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్స్ ఉండొచ్చు, బట్ వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ మాత్రమే. అక్కడ స్టూడెంట్స్ మాత్రమే వచ్చి అక్కడ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. డైలీ కలుసుకునేడానికి ఒక ప్రోగ్రామ్ అది. ఇది జరుగుతుంది, 6 నెలల నుంచి జరుగుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కామన్ స్టూడెంట్స్ కి తెలుసు, అందరికి తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ నిన్న మాత్రమే గొడవ చేయడానికి గల కారణం ఏంటి? ఈరోజు అక్కడ ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ ని అడ్డుకోవాలి. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆ ప్రోగ్రామ్ ని అడ్డుకోవాలి. వీళ్ళేమో చైనాకి సంబంధించిన స్లోగన్స్ ఇస్తారు. భారత్ మాతాకి జై అని చెప్పకూడదు అటు యూనివర్సిటీలో. ఈరోజు ఈ దేశంలో భారత్ మాతాకి జై అని చెప్పడం సమస్య అవుతుంది అంటే మనం ఆలోచించవచ్చు ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులు ఎంతగా దిగజారిపోయాయి. అక్కడ అమ్మాయిలతో మాట్లాడాను, వాళ్ళు భారత్ మాతాకి జై అంటూనే మమ్మల్ని బూతులు తిట్టారు. మరి కరెక్ట్ అనేది వాళ్ళు ఒక్క విషయం అన్నా, నిన్న రాత్రి గొడవ జరిగినప్పుడు నన్ను కొట్టారు, నేను లైవ్ లో ఉన్నాను. ఒక్క మహిళ కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో లేరు. మొత్తం వాళ్ళే 200 మంది వచ్చారు, వాళ్ళు బాయ్సే ఉన్నారు. మేము 10 మంది ఉన్నాం, మేము బాయ్సే ఉన్నాం.
ఎవరు మహిళలు నిన్నేం లేరు. పొద్దున మార్నింగ్ మహిళలు ఉన్నారు, వాళ్ళు మహిళల్ని ముందు పెట్టుకొని వచ్చారు. మేము శాంతియుతంగానే వాళ్ళకంటే ముందే మేము వచ్చి మేము యూనివర్సిటీ వీసీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఎందుకు? మేము వీసీని మాట్లాడుతున్నాం. మేము ఎస్ఎఫ్ఐ ఇల్లు వాళ్ళు ఏం చేసినా వీసీ యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అనేది మా ముఖ్య డిమాండ్. దాంట్లో మేము చేస్తున్న దగ్గరికే మళ్ళీ వాళ్ళు వచ్చారు. నిన్న కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా మేము ఎక్కడైతే ఉన్నామో మా దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈ రోజు కూడా మేము చేస్తున్న ప్రోగ్రాంలోకే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రవోక్ చేశారు. ప్రవోక్ చేసి ఇప్పుడు కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ ఫ్రంట్ లైన్లో ఉండి వెనకాల నించున్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే చెల్లిపోద్ది అనుకుంటే అది తప్పు. ఎందుకంటే మనం ఏం చేస్తామో అదే మనకి రివర్స్ వస్తుంది. వాళ్ళు చాలా తెలివిగా ప్రీప్లాన్డ్గా కొంతమంది ఒక 5 అమ్మాయిల్ని ముందు పెట్టి అమ్మాయిల్ని బూతులు తిట్టారు, అమ్మాయిల్ని కొట్టడానికి వచ్చారు అనడం తప్పు. నిన్న మేము 10 మందే ఉన్నప్పుడు 200 మంది మమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఏ పోలీస్ మాట్లాడలేదు, ఎవరు అడ్డుకోలే. గంటన్నర సేపు మేము ఉన్నాం. గంటన్నర సేపు మమ్మల్ని అందరినీ చొక్కాలు చించి మరీ కొట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్లు ఇచ్చాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు? నా పేరు నితిన్ అండి. నేను స్టూడెంట్. నేను పొలిటికల్ సైన్స్ చదువుతాను బొల్లాయి కాలేజ్. వాళ్ళు అనేది అదే వేరే కాలేజ్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? యూనివర్సిటీలో ఏమైనా రూల్ ఉందా అంటే యూనివర్సిటీ లోపలికి స్టూడెంట్స్ కాకుండా ఎవరు రాకూడదు అనేది ఏమైనా యూజీసీ నామ్స్ కానీ ఇంకేమైనా? యూనివర్సిటీ అనేది వాళ్ళబ్బా సొత్తు కాదు, వాళ్ళబ్బా సొత్తు కాదు. యూనివర్సిటీ అనేది ప్రభుత్వ స్థలం. వాళ్ళు చెప్తున్నారు యూనివర్సిటీ సెక్యులర్ ప్లేస్. ఎస్, మేము ఒప్పుకుంటాం. మేము ఏదైనా రిలీజియస్ హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తే ఏం చేసామో చెప్పండి. మేము నించొని ప్రార్థన చేయడమే తప్పు అంటే, మేము భారత్ మాతాకి జై అని చెప్పడమే తప్పు అంటే మేము మళ్ళీ చెప్తాం, ఇంకా గట్టిగా చెప్తాం భారత్ మాతాకి జై అని చెప్తూనే ఉంటాం. మేము ఏదైనా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళామో, పోనీ వాళ్ళని మేము ఏమైనా ప్రొవోక్ చేసామో, వాళ్ళని పిలిచామా, కొట్లాటకు పిలిచామా? 10 మందిని 200 మంది 10 మంది 200 మందిని 10 మంది కొట్టగలరా? లేదా మేము ఏమైనా చేయగలమా? మేము ఏం చేయలేక నిన్న గంటన్నర సేపు జరిగింది. మా వాళ్ళకి దెబ్బలు తగిలాయండి. మేము ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాం. మా 5 మా విద్యార్థుల్లో 5 తీవ్రమైన గాయాలు అయితే మేము కేజీహెచ్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకొని ఎమ్మెల్సీ రిపోర్ట్లు కూడా మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసాం. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా దెబ్బలు తగులుంటే, వాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే చెయ్యాలి కదండి. చేస్తే పోలీస్ మా డిమాండ్ ఒకటే అండి, మా మీద దాడి చేసిన ఎస్ఎఫ్ఐ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చెయ్యాలి. అలా లేని పక్షంలో 20వ తేదీ మేము పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ తో మేము ముందుకు వస్తాం. నా పేరు ప్రసాద్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం నగర కార్యదర్శి. మీరేం చదువుతున్నారండి? నేను బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ చదువుతున్నాను అలయన్స్ కాలేజ్ లో. ఓకే, అది ఇప్పుడు అలానే మెయిన్ సమస్య ఇదేనండి, బయట కాలేజ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది. బయట కాలేజ్ అంటే అందరు విశాఖపట్నం స్టూడెంట్సే కదా, విశాఖపట్నం జిల్లాలో కదా ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నది. వాళ్ళ సొత్తేం కాదు కదా ఆంధ్ర యూనివర్సిటీ, ఏమి గవర్నమెంట్దే కదా. అట్లాంటి స్టూడెంట్స్ అందరూ వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీ, దానికి ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు సడన్ గా గొడవ వచ్చిందండి, ముందు నుంచి ఉందా? ముందు నుంచి ఏం లేదండి, సడన్ కేవలం మేము శాఖ 6 నెలల నుంచి జరుగుతుంది. నిన్న ఒక 3 days నుంచి మేము ధ్వజం పెడుతున్నాం అనమాట. ధ్వజం పెట్టి మేము గురువుకి నమస్కారం చేసి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నిన్న ఈవినింగ్ వచ్చారు వాళ్ళు, మన ధర్నా చేశారు. నేను ఈవినింగ్ వచ్చి ఇక మీరు ఎలా చేయకూడదు, మత ప్రచారం చేస్తున్నారు ఇది అని చెప్పేసి మమ్మల్ని మత ప్రచారం చేస్తారా? చేయలేదు. మనం ఎందుకు చేస్తాం? మనం మన యొక్క ఫిజికల్ ఎట్లయితే ఉన్నాయో ఇంప్రూవ్మెంట్ కోసం మనం పని చేస్తాం, చేసుకుంటున్నాం, గేమ్స్ ఆడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇట్లా జరుగుతుంది. అయితే జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టారు. వెళ్ళిపోయి 2సారి వచ్చిన తర్వాత మేము అయితే ఖచ్చితంగా మేము ప్రార్థన చేసి వెళ్ళాలని చెప్పేసి ఏబీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత ఎవరైతే ఈ ఎస్ఎఫ్ఐ నాయకులు ఎవరైతే ఉన్నారో, గుండాలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళేమో కేవలం మమ్మల్ని కొట్టడానికి వచ్చి మమ్మల్ని కేవలం 10 మందిలో టార్గెట్ వేసి మరీ కొట్టారు. అందులో 5 స్వల్ప గాయాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. కేహెచ్ ఎమ్మెల్సీ తీసుకొని టీటౌన్ పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాం. అయితే చివరికి కావాల్సింది ఏంటంటే, ఎవరైతే మమ్మల్ని కార్యకర్తలు ఎవరైతే కొట్టారో, ఎవరైతే స్వయంసేవకులను కొట్టారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకొని రేపు పొద్దున్న అనేక రకాలుగా ముందే ఆలోచన చేసుకుని వాళ్ళు రావడం జరిగింది. ఒకటి బీచ్ రోడ్లో ప్రోగ్రామ్ కావచ్చు, దీని అవకాశంగా తీసుకొని ఏదో ఒక విధంగా ఆపుదామని చెప్పేసి అనే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. ఏదో ఒక విధంగా ఇప్పుడు దాకా లేదు కదా,
కమ్యూనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు భూస్థాపితం అయిపోయింది, మనమైనా సరే పెంచాలనే భావనతో సోషల్ మీడియాలో వాడుకొని సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ అనేక మంది విద్యార్థులను మబ్బుది పెడుతూ రెచ్చగొడుతూ యూనివర్సిటీలో వాళ్ళే లాస్ట్ డిసెంబర్లో చూస్తూ ఉంటారు మీరు. డిసెంబర్లో క్రిస్మస్కి పాస్టర్లు తీసుకొచ్చి మత ప్రచారం చేశారు వాళ్ళు. మనం కాదు సార్, మనం దేశభక్తితో క్షణక్షణం అలాంటప్పుడు మీరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? అప్పుడు అంటే స్టిక్లర్ అన్నారు కదా వాళ్ళు కూడా, ఆ స్టిక్లర్ అనే భావంతో మనం కూడా ఏది ఎత్తలేదు. ఒకటి సార్, మనం ఇంకొకరు బాధ పెట్టాం, మన దారిలో మనం వెళ్తూ ఉంటాం, అట్లాంటి టైంలో మనం బాధ పెడతామంటే మనం ఒప్పుకోం కదా, అట్లాంటిది నడిచింది అనమాట. పాయింట్ సార్, వాళ్ళు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు ఇక్కడ. మీరే నేను కర్రలు పట్టుకుని, మేము స్టూడెంట్ సార్, చేయడంతో మేము వెళ్ళాము, అడ్డుకున్నాం వాళ్ళ పాయింట్. ఒకటి సార్, ఆర్ఎస్ఎస్ లో కర్సాం అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ, కర్సాం మేము నేర్చుకుంటాం. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఎట్లా పోర్ట్రేట్ చేశారంటే, దూరం నుంచి ఒక వీడియో తీసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ని కొట్టడానికి ట్రైన్ అవుతున్నారని చెప్పేసి సోషల్ మీడియా పెట్టారు వాళ్ళు. అది జరిగింది ఆడ. మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఏ స్టేట్ అయినా చూడొచ్చు, ఏ యూనివర్సిటీ చూడొచ్చు, ఏ స్కూల్ అయినా చూడొచ్చు. కొన్ని లక్షల శాఖలు జరుగుతున్నాయి దేశంలో, కొన్ని లక్షల శాఖలు జరుగుతాయి, కొన్ని లక్షల చోట్ల జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా కరసం చేస్తాం మేము. అట్లాంటిది ఎలా అంటారని నా ఆలోచన. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను PDSO ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మన ఆంధ్ర యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ స్టూడెంట్గా ఉన్నాను. ఒక 3-4 రోజుల నుంచి మన యూనివర్సిటీలో ఒక రకమైన వాతావరణం అన్నది నెలకొంది. ఏంటి ఆ వాతావరణం? దేనికి సంబంధించి అంటే, మతానికి సంబంధించి ఇక్కడ ప్రమోట్ చేయటాలు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే RSS అనే ఒక మత సంస్థ, అది మత సంస్థ అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటి ఒక మత సంస్థ మన యూనివర్సిటీలో చాలా స్వేచ్ఛగా తన యాక్టివిటీస్ జరుపుకుంటుంది. ఎగ్జాంపుల్, మన BBC గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ లోనే నిన్న రాత్ర వాళ్ళు కర్రసాము, తర్వాత కత్తిసాము ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. జనరల్ గా వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారా అంటే అది డౌటే. ఇకపోతే ఆ సంగతి కూడా మేము పక్కన పెట్టేస్తామండి. మేము అడిగేది ఏంటంటే, యూనివర్సిటీ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. మన ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా ఎప్పుడూ లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మతాన్ని ప్రమోట్ చేయటము, మతం తాలూకా సింబల్స్ ఇక్కడ ఎగరటము, ఇలాంటివన్నిటిని కూడా మేము విద్యార్థి సంఘాలుగా, ఈ యూనివర్సిటీ విద్యార్థులంగా దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము అడిగేది ఏంటంటే, విద్యార్థులతో సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలి. విద్యార్థుల సమస్యలు ఇక్కడ చాలా ఉన్నాయి. మాకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ గా మేము వాటిని బయట పెడుతుంటేనే అనేక రకాల ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి టైంలో ఇన్ని సమస్యలు ఉంచుకొని వీటన్నిటిని వదిలేసి మతం చుట్టూ, కులం చుట్టూ, ఏదో ఒక జాతి చుట్టూ తిప్పుతూ చేసే ఈ పాలిటిక్స్ ని మేము కంప్లీట్ గా అపోజ్ చేస్తున్నాం. మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ ఒక స్వేచ్ఛపూరితమైన వాతావరణం ఉండాలి. ఇక్కడ ఎవరు ఏ సమస్యతో సఫర్ అవుతున్నా దాన్ని స్వేచ్ఛగా బయటికి చెప్పగలగాలి, దాని సొల్యూషన్ వాళ్ళు పొందగలగాలి. అలాంటి ఎన్విరాన్మెంట్ మాకు కావాలి. ఇలా ఒక మతము, ఒక కులము, ఒక జాతి బేస్ తో జరిగే ఇలాంటి ఘర్షణలు అనేవి కాదు మాకు కావాల్సింది అనేసి మేము అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్సే రేపొద్దున బయటకు వెళ్ళి ఒక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే పాలిటిక్స్ లోకి రావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇదంతా కూడా అవుద్ది. అటువంటిది ఇక్కడ సరైన లీడర్షిప్ క్వాలిటీస్, తర్వాత సరైన నాలెడ్జ్ లేకపోతే బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ లేదా బయటికి వెళ్ళిన ఒక సిటిజన్ గా ఏం మేము సొసైటీకి చేస్తాము అన్నది ఒక క్వశ్చన్. సో మేము అడిగేది ఏంటంటే, ఎటువంటి కమ్యూనల్ కానివ్వండి, లేదు ఏ రకమైన వివక్షలు లేని ఒక సమాజం మాకు కావాలి. అలాగే మన యూనివర్సిటీలో ఎటువంటి ఇది కూడా ఉండకూడదు. స్టూడెంట్స్ గా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రండి, అడుగుదాం, కలిసి చేద్దాం అని మేమైతే వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు అజయ్, SFI విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు. ఈ రోజు జరిగిన సంఘటన ఇది చాలా దుర్మార్గమైనది. కేవలం మేము చాలా శాంతియుతంగా రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడానికి VC చర్చలకు పిలిచాడన్నతో వస్తే, వాళ్ళు అసలు యూనివర్సిటీ కాని వాళ్ళు బయట వ్యక్తులు వచ్చి యూనివర్సిటీ VC గేట్ వరకు కూడా వచ్చి వాళ్ళు ధర్నా చేసి మా మీదకి చాలా దుర్మార్గంగా చెప్పులు, అలాగే బూతులు అన్ని తిడుతూ, అలాగే వాటర్ బాటిల్ అన్ని కూడా ఇసిరి మా నాయకులందరినీ కూడా గాయపరిచారు. ఈ RSS భావజాలం ఇదే, కేవలం గొడవలు సృష్టించడం. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, కేవలం మనుషులను కొట్టుకోవడం, విద్వేషాలు సృష్టించడం వాళ్ళ పని. ఇది చాలా దుర్మార్గం. యూనివర్సిటీలో ఇటువంటి కల్చర్ ని ఖచ్చితంగా SFI వ్యతిరేకిస్తాం. భవిష్యత్తులో కూడా RSS వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాం. నా పేరు ప్రగతి.
ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాను. అయితే ఇక్కడ మేము అందరం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులం. ఆంధ్ర యూనివర్సిటీలో వివిధ డిపార్ట్మెంట్ లో చదువుతున్న విద్యార్థులం. 3 రోజుల క్రితం ఎవరైతే ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మత ఘర్షణలు విద్యార్థుల్లో రేపుతూ అలాగే గూండాయిజం చేస్తూ వాళ్ళు 3 రోజుల క్రితం యూనివర్సిటీలోకి దొంగతనంగా చొరబడి మా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులం అలాగే విద్యార్థి సంఘాలు అంతా ఐక్యమయ్యి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీసీకి, రిజిస్ట్రార్ కి అలాగే యూనివర్సిటీ యాజమాన్యం మొత్తానికి మతపరమైన కార్యక్రమాలు యూనివర్సిటీలో చేపట్టకూడదు. ఎందుకంటే యూనివర్సిటీ అందరిది, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఈ రోజు యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు. ఇంకొకటి, అన్ని సంఘాలు కూడా యూనివర్సిటీలో ఉన్నాయి. 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న యూనివర్సిటీలో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపడితే ఇది మాకు సిగ్గుచేటు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీసీ, రిజిస్టర్ ఎవరైతే యూనివర్సిటీ యాజమాన్యం ఉందో మాకు సంబంధం లేదు, మా దగ్గర పర్మిషన్ లేదు, ఈసారి అలాంటివి ఏమైనా చోటు చేసుకుంటే మేము తక్షణమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. నిన్న రాత్రి బీబీసీ కోర్టులో మళ్ళీ అదే విధంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ మత ఉన్మాదులు యూనివర్సిటీలోకి చొరబడి వాళ్ళ మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే విద్యార్థులపైన అటాక్ చేశారు. దీన్ని మళ్ళీ మేము ఖండిస్తూ బంద్ ప్రకటించడం జరిగింది. యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో మీరు బంద్ పిలుపుని వెనక్కి తీసుకోండి, మాతో చర్చలకు రండి అని చెప్పి విన్నపం చేస్తే మేము ఆ విన్నపాన్ని గౌరవించి యూనివర్సిటీకి రావడం జరిగింది. ఈ రోజు ఉదయం విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, దిశ వంటి విద్యార్థి సంఘాలు అందరం అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో చదివే విద్యార్థులు అందరూ కూడా యూనివర్సిటీ ఛాంబర్ కి రావడం జరిగింది. అయితే మేము ఇలా వస్తున్న క్రమంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గుంపు జెండాలు పట్టుకొని విద్యార్థి సంఘాలని బూతులు తిడుతూ, ఆడవాళ్ళని బూతులు తిడుతూ యూనివర్సిటీలోకి చొరబడడం జరిగింది. యూనివర్సిటీ వీసీ ఛాంబర్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరిగింది. మేము చర్చలకు వెళ్తున్న సమయంలో మా పైన చెప్పులిసిరి, వాటర్ బాటిల్స్ ఇసిరి, ఉమ్ములూస్తూ, ఆడవాళ్ళని దూషిస్తూ, కాళ్ళతో తన్నుతూ ఈ విధంగా దాడికి వాళ్ళు పాల్పడ్డారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి 3 డిమాండ్లతో యూనివర్సిటీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒకటి, నిన్న ఎవరైతే విద్యార్థులపై దాడులు చేశారో వాళ్ళ ఫోటోలు మేము వీడియోలు అన్ని మీకు ఇస్తాం, వాళ్ళపైన తక్షణమే కేసులు ఫైల్ చేయండి అని చెప్పి డిమాండ్ చేశాం. ఇంకొకటి, ఏ సహకారం లేకుండా యూనివర్సిటీలోకి ఎవరు బయట వాళ్ళు చొరబడలేరు. దీని వెనకాల యూనివర్సిటీ యాజమాన్యం కుట్ర ఉందా అని చెప్పి మేము సందేహంతో ఈ రోజు అడుగుతా ఉన్నాం. దీని వెనకాల సెక్యూరిటీ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే సహకారం ఉందో వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని. మూడవది, యూనివర్సిటీలో అందరూ చదువుకుంటున్నారు కాబట్టి మతపరమైన ఒక మతాన్ని ప్రేరేపిస్తూ ఏవైతే జెండాలు గాని ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా నిలిపివేసి మతపరమైన కార్యక్రమాలను వెంటనే తక్షణమే ఖండించాలని చెప్పి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా మేము డిమాండ్ చేస్తే యూనివర్సిటీ యాజమాన్యం దీనికి యాక్సెప్ట్ చేసింది. కానీ అదే విధంగా తిరిగి యూనివర్సిటీ నాయకులు ఎవరైతే దీన్ని ప్రశ్నించారో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తాం.